హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు మనం చూడబోతున్న వీడియో దేని గురించి అని ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. ఎస్ అండి, కరివేపాకు మొక్క గురించి చెప్పబోతున్నాను. చాలాసార్లు దీని గురించి వీడియో చేశాను, అయినా కూడా మళ్ళీ నాకు దీని గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి. అక్క, ఇది ఎలా పెంచాలి, దీని ఎటువంటి మట్టి కావాలని అడుగుతున్నారు. దాని గురించి మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను కొత్త టిప్స్ చెప్పబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను చెప్పేది ఏంటని అర్థమవుతుంది. ఫ్రెండ్స్, కొద్దిగా జలుబు వల్ల గొంతు సరిగా బాగలేకపోవచ్చు. అర్థమవుతుందో లేదో తెలియదు. అర్థమవకపోయినా కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా. కొద్దిగా హెల్త్ ప్రాబ్లంగా ఉంది. ఓకే, ఇప్పుడు వీడియో చూద్దామండి. కరివేపాకు మనందరికీ చాలా ఇష్టమైన మొక్క. కరివేపాకు లేకపోతే మన వంట మొత్తం కంప్లీట్గా అయినట్టుగా అనిపించదు. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే కరివేపాకు మొక్కని ఎటువంటి పాట్లో పెంచాలని చాలామందికి అనుమానంగా ఉంటుంది. నేను ఈ వీడియోలో దాని గురించి క్లియర్గా చెప్తాను. అంటే పాట్స్ గురించి కానీ మట్టి గురించి కానీ, దీనికి వాటర్ ఎలా వేయాలి, ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి వాటర్ గురించి. తర్వాత దీనికి ఎండ ఎంత కావాలి, ఎటువంటి కంపోస్ట్ ఎప్పుడు వేయాలి, ఇది ముఖ్యమైనది మీరు గమనించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు మనం వాటర్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ పోస్తూ ఉంటే మొక్కలకి అవసరమైనకన్నా ఎక్కువ అంది ఆ మొక్క సరిగా పెరగకపోవచ్చు. ఇవన్నిటి గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను, ఓకేనా. సరే, మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి. చాలామంది లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. ఈ కరివేపాకు మొక్కని 2-3 విధానాలుగా పెంచుకోవచ్చు. ఒకటి బేబీ ప్లాంట్, అంటే పెద్ద చెట్టు నుంచి కింద నుంచి వస్తుంది చూడండి, ఆ బేబీ ప్లాంట్ పిల్కని నాటుకోవచ్చు. లేదంటే సీడ్స్ నుంచి కూడా మనం ఈ మొక్కల్ని తయారు చేసుకోవచ్చు. వర్షాకాలంలో కొమ్మ ద్వారా కూడా ఈ మొక్కని ఈజీగా పెంచుకోవచ్చండి. అంటే బాగా వర్షం వస్తూ ఉండాలి, అంటే జూలై ఆగస్ట్ టైంలో చల్లటి వాతావరణంలో కొద్దిగా చిటికెన వేలంతా ఉన్న మన కరివేపాకు ఒక కొమ్మని తీసుకొచ్చి పెడితే చక్కగా పెరుగుతుంది. సీడ్స్ నుంచి కూడా ఈజీగా పెరుగుతుంది. కానీ అన్నిటికన్నా బెస్ట్ మెథడ్ ఏదంటే పెద్ద మొక్క కింద వస్తుంది కదా పిలకలు, అది తీసుకొచ్చి నాటుకోవచ్చు, ఓకేనా. కరివేపాకు ఒకటి గుణం ఉంది ఏంటంటే, దీనికి ఒక్కసారి పెరగడానికి స్టార్ట్ చేస్తే త్వరగా పెరిగిపోతుంది. లేదంటే అలాగే ఒక 4-5 నెలలు అలాగే ఉండిపోతుంది. చాలామంది ఇటువంటిప్పుడే నన్ను క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, అక్క మా మొక్క అలాగే ఉండిపోయింది, ఇది పెరగట్లేదు ఎందుకు అని ఉంటారు. కంగారు పడకండి, పెరుగుతుంది, ఓకేనా. సరే, దీనికి కావాల్సిన మట్టి ముందు చూసుకోండి. మట్టి ఎలాగ ఉండాలంటే వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి. ఏ మొక్కకైనా నేను కామన్గా చెప్తూ ఉంటాను వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలని. ఎందుకంటే మొక్కల వేర్లు చాలా సూక్ష్మంగా ఉంటాయి. వీటికి నీళ్ళు ఎక్కువ ఉందనుకోండి, ఆ మొక్కల వేర్లు సరిగా ఎదగక మొక్క అలా ఫ్రీజ్ అయిపోతుంది, అంటే పెరగకుండా ఉండిపోతుంది. దీని మట్టిలో కొద్దిగా ఇసుక ఇటువంటిది ఏమైనా కలుపుకుంటే ఈజీగా నీళ్లు కిందకి దిగిపోతుంది, అంటే ఎక్కువైనా నీళ్ళు ఉంటే దిగిపోతుంది. దీనికి కంపోస్ట్ ఎటువంటి కంపోస్ట్ తీసుకున్నా పర్వాలేదు. కాకపోతే కాస్త మాగిన పశువుల ఎరువు తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ తీసుకుంటే మొక్క సరిగా పెరగకపోవచ్చు, ఓకేనా. సరే, ఇంకా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ ఏదంటే పాట్స్ గురించి అండి. ఈ పాట్స్ చాలామంది ఏం చేస్తారంటే పెద్ద మొక్కల్ని చిన్న పాట్లను అలాగే ఉంచుతారు. అంటే సంవత్సరాల తరబడి ఒకే పాట్లో ఉంటుండదు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఆ మొక్క సరిగా ఎదగదు. దీనికి డ్రైనేజ్ హోల్ 1-4 ఎక్కువ చేసుకోండి. దీనివల్ల ఈజీగా వెళ్ళిపోతుంది. చిన్న మొక్క ఉన్నప్పుడు చిన్న పాట్లన్నీ పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా దీనికి సూర్యరశ్మి ఎంత ఉండాలి, అంటే సూర్యుడు వెలుగు ఎంత ఉండాలి, ఇది ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే మొక్క కదా ఎక్కడ పెడితే అక్కడ వస్తుంది అనుకుంటారు. అలాగే లేదండి, కనీసం ఒక 3-4 గంటలైనా దీనికి ఎండ కావాలి. అంటే 3-4 అవర్స్ ఉన్న ఒక అపార్ట్మెంట్ అంటే దాని బాల్కనీలు కూడా పెంచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు అస్సలకే ఎండ రావట్లేదు, నీడగా ఉంది అన్న పరిస్థితిలో మాత్రం ఈ మొక్క సరిగా పెరగదండి, ఓకేనా. అంటే సూర్యుడు వెలుగు దీనికి చాలా ఇంపార్టెంట్. తర్వాత వాటరింగ్ సిస్టమ్. ఈ వాటరు ఎప్పుడు పడితే అప్పుడు వేయకండి, ఒక సిస్టమేటిక్గా ఒక టైంలోనే వేయండి. అంటే ఈరోజు మార్నింగ్ పోస్తే నెక్స్ట్ మార్నింగే పోయండి. అంటే మట్టి బాగా డ్రై అయిపోయింది అనుకున్నప్పుడే వాటర్ ఇవ్వండి. ఎక్కువ వాటర్ ఇవ్వకండి. ఎక్కువ వాటర్ ఇస్తే ఏ మొక్కలకైనా హాని చేస్తుందండి, ఓకేనా. ఇది ఇంపార్టెంట్ అయిన ఇది గుర్తుపెట్టుకోండి.
తర్వాత నెలకు ఒకసారి దీనికి కొద్దిగా కంపోస్ట్ కానీ లేకపోతే కొద్దిగా ఏదైనా మన లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఇది వేస్తూ ఉంటే మొక్క బాగా పెరుగుతుంది. ఇంకా మొక్క గుబురుగా పెరగాలంటే దీనికి ఒక చిన్న టిప్ ఫాలో అవ్వాలి. ఏంటంటే ఈ మొక్కని ప్రూన్ చేయాలి. ప్రూన్ చేయకపోతే ఏమవుతుందంటే నిటారుగా పైదాకా వెళ్ళిపోతుంది, అంటే ఒకే కొమ్మ ఉంటుంది. దీనివల్ల మనకు ఆకులు తక్కువ వస్తుంది. మన గార్డెన్లో పెంచుకునేటప్పుడు మనం పెంచుకునేది ఆకుల కోసం కాబట్టి ఆకుల్ని ఎంతవరకు అయితే అంతవరకు ఎక్కువ మనం దాన్ని పెంచేటట్టు చూసుకోవాలి. ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ మొక్కలకి. కనీసము సంవత్సరానికి ఒకసారైనా చక్కగా ప్రూన్ చేయండి. అన్ని కొమ్మలు ఒకేసారి కట్ చేయకుండా ఒక కొమ్మకు ఒకసారి కట్ చేస్తే మనకు కంటిన్యూస్గా ఆకులు వస్తూ ఉంటుంది. కట్ చేసింది వర్షాకాలంలో నాటితే మరిన్ని మొక్కలు తయారవుతుంది. మనకు 1 కన్నా 4 మొక్కలు ఉంటే ఈ టెర్రస్ గార్డెన్ వాళ్ళకి చాలా అనువుగా ఉంటుంది. నేల మీద వేసిన వాళ్ళకైతే బాగానే పెరుగుతుంది. కొద్దిగా పాట్లో పెంచుకునే వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. దీనికి నైట్రోజన్ ఎక్కువ ఉన్న కంపోస్టు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఏది కనుక ఆకులు మనకి ఎక్కువ కావాలో వాటికి నైట్రోజన్ చాలా ఇంపార్టెంట్. ఇంకా కొందరు సమస్య ఏంటంటే కరివేపాకు వేస్తారు కానీ అది స్మెల్ తక్కువ ఉంటుంది. అంటే కొద్దిగా స్మెల్ ఇది కరివేపాకు వచ్చేంత నార్మల్గా ఉండకుండా తక్కువ ఉంటుంది. ఇది పెంచాలంటే అంటే కదని గమ్మ పెంచాలంటే ఏం చేయాలంటే ఈజీ అయిన ఒక టిప్ ఏంటంటే పుల్లటి మజ్జిగ అనగానే చాలామంది అనుకుంటూ ఉంటారు అక్క మజ్జిగ మనం వేస్తూ ఉంటాం కదా అనేసి. కానీ మనకు అది కరెక్ట్ అయిన రిజల్ట్ ఇవ్వదు. ఎందుకు తెలుసా? మనం ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగును కానీ మజ్జిగను కానీ వాడినప్పుడు అందులో ఉన్న మంచి బ్యాక్టీరియా చనిపోయి ఉంటుంది. అందుకోసమే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు మజ్జిగను వాడినప్పుడు పాలని తోడు పెడతాం కదా, అప్పుడు దాన్ని బయటనే పెట్టండి. ఆ బయట పెట్టి ఒక 3-4 రోజులు అయిపోయిన తర్వాత దాన్ని చిలికి మజ్జిగ చేసి మొక్కలకి ఇచ్చి చూడండి, మీకు 100% రిజల్ట్ ఇస్తుంది. లేదు పెరుగు మనం ఫ్రిడ్జ్లో ఉన్నది వాడతాం అనుకుంటే కనీసం ఒక 3-4 రోజులైనా బయట పెట్టండి. ఓకేనా? సరే. ఇంకా మజ్జిగ చిలికేదానికి కొద్దిగా పద్ధతి ఉంది. ఏంటంటే చాలామంది మజ్జిగ అనగానే మనం మిక్సీలో వేస్తూ ఉంటాం. మిక్సీలో వేసిన దానికి అప్పుడు ఏమవుతుందంటే ఆ వేడికి అందులో ఉన్న మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. తాగేటప్పుడు కూడా అలా కాకుండా మామూలుగా మన చిలికి తాగితే మనుషులు కూడా చాలా మంచిది. ఇంకా పుల్లటి మజ్జిగలో కొద్దిగా ఇంగువ కలిపితే ఇంగువ కలిపి మన మొక్కలకి వేయడం వల్ల చాలా ఫాస్ట్గా పెరుగుతుంది మొక్క. ఇంకా చాలా స్మెల్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ సాంబారు కానీ రసం కానీ చేసి దాంట్లో కరివేపాకు వేస్తే పక్కింటి వరకు వెళుతుంది, అంత స్మెల్ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే మజ్జిగలో ఉన్న బ్యాక్టీరియాస్ ఆ మొక్కల మీద చాలా బాగా పనిచేస్తుంది. మనకు మజ్జిగ లేదు ఏం చేయొచ్చు అంటే మన ఇంగువ నీళ్లు కూడా మన మొక్కలకి వేయచ్చు. అంటే 1 లీటర్ నీళ్ళకి లేకపోతే 1 గ్లాస్ నీళ్ళకి కొంచెం ఒక 3-4 గ్రాముల వరకు ఇంగువ పొడి వేయచ్చు. ఇంగువ పొడి ఏది ఉన్నా కూడా వాడండి. కాస్త గట్టి ముద్ద ఇంగువ అయినా పర్వాలేదు, లేకపోతే మామూలుగా ఇంగువ పొడి దొరుకుతుంది కదా, అదైనా పర్వాలేదు. ఏదైనా ఓకే. కానీ ఇంగువ పొడి వేసినప్పుడు కొద్దిగా ఎక్కువ మొత్తాదులో వేసుకోండి. అదే ముద్ద ఇంగువ దొరికితే కనుక కొంచెం సరిపోతుంది. ఎందుకంటే పొడి చేసేటప్పుడు దానికి వేరే మిక్స్ చేస్తారు కాబట్టి దానికి అంత పవర్ ఉండదు. ఓకేనా? సరే, క్లియర్ అయిపోయింది కదా. మొక్క ఫాస్ట్గా పెరగాలంటే మనము నైట్రోజన్ ఉన్న కంపోస్టు లేకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేస్తూ ఉంటే చాలా బాగా పెరుగుతుంది. ఎండలో ఉంచాలి. సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఒకసారి రీపోర్ట్ చేస్తూ ఉండాలి మొక్కని. అప్పుడు మన కొత్త మట్టి కంపోస్ట్ వేయడం వల్ల మొక్క చాలా బాగా పెరుగుతుంది. ఇంకా మొక్క గుబురుగా పెరగాలి, మంచిగా ఎక్కువ ఆకులు రావాలి అనుకుంటే కనుక ప్రూన్ చేస్తూ ఉండాలి. సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ప్రూన్ చేస్తూ ఉండండి. ఆకులు మాత్రం తీసుకోకుండా ఒక 5-6 ఆకులు ఉంటాయి కదా పైన చిగుళ్ళు, దాన్ని కట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే కింద నుంచి చక్కగా చిగుళ్ళు వచ్చి మీకు మరిన్ని ఆకులు వస్తుంది. ఇవన్నీ టిప్స్ మీరు ఫాలో అవుతే కనుక కరివేపాకు మొక్క చాలా బాగా పెరుగుతుంది. సంవత్సరం మొత్తం మీకు ఆకులు వస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద ఆకులు వస్తూ ఉంటుంది. నేను చెప్పినట్టుగా అప్పుడప్పుడు కంపోస్ట్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ వేస్తూ ఉండండి. మనం బనానా పీల్ ఇలాంటిది వేసినప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ చేసుకున్నప్పుడు దీనికి అవాయిడ్ చేయండి. ఎందుకంటే దీనికి నైట్రోజన్ ఎక్కువ ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న టిప్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి షేర్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోలో వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్.